అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 68వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. వీళ్ళ గోలలో వీళ్ళుండి ఆయన రావడం గమనించరు. అది నాన్న ఈరోజు పార్టీ ఉంది వెళ్ళనా అంటుంది దివ్య. సరే వెళ్ళు అని ఆయన ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్తారు. అంతే, ఇద్దరూ కూడా షాక్ అవుతారు. ఇది నిజమేనా దివ్య అంటుంది లక్ష్మి గారు. అదే అమ్మ, నమ్మలేకపోతున్నాను. అమ్మ ఒకసారి గిచ్చు నన్ను అంటుంది దివ్య ఒకరినొకరు గిచ్చుకొని. అబ్బా అనుకొని, నిజమే మీ నాన్న ఇలా మారటం అసలు ఏం అర్థం కావడం లేదు. లేదమ్మా సరిగ్గా వినుండరంటుంది దివ్య. సరే నీవు రెడీ అయ్యిరా, మళ్ళీ ఓసారి అడిగి చూద్దాం అంటారు ఆవిడ. ఫ్రెష్ అయి బయటకు వచ్చిన రామ్మూర్తి గారు, అదేంటి రెడీ అవ్వు, నేను డ్రాప్ చేస్తానంటారు. దివ్యకైతే ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు నేను మన ఇంటికే వచ్చానా అమ్మా అని అంటుంది దివ్య. ఏంటి వెళ్ళావా అంటారు ఆయన మళ్ళీ. వెళ్తాను నాన్న అని తుర్రున బెడ్రూమ్లోకి వెళ్ళి 5 మినిట్స్లో రెడీ అయి వస్తుంది. పద, నేను డ్రాప్ చేస్తాను. మీ పార్టీ అయ్యాక కాల్ చేయి, నేను వస్తాను మళ్ళీ అంటారు. అమ్మ, నేను కానీ కలగంటం లేదు కదా, పొరపాటున నువ్వు ఈ కలలో లేకపోతే నన్ను నిద్ర లేపు అంటుంది దివ్య. దివ్య ఇంకా షాక్లో నుంచి తేరుకోదు. ఇది కల కాదు దివ్య అంటారు లక్ష్మి గారు దివ్యని కదుపుతూ. అలాగే అమ్మ, బాయ్ అంటుంది. రామూర్తి గారు బైక్ మీద ఎక్కించుకొని దివ్యని ఎక్కడ డ్రాప్ చేయాలని అడిగితే అది నాన్న అని అడ్రస్ చెప్తుంది. రామూర్తి గారి భుజం మీద చేయి వేసి, నువ్వెప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుండేది నాన్న నీ మనసులో అనుకుంటుంటే ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తాయి. దివ్య ఎంత హ్యాపీగా ఉందంటే అసలు తను గాల్లో తేలిపోతున్నట్టు, ఆకాశంలో విహరిస్తున్నట్టు ఉంది. ఇంతలో ఇక్కడేనా అని వాళ్ళ నాన్న అడగడంతో తేరుకొని నాన్న ఇక్కడే అంటుంది. దివ్య అలా బైక్ దిగి ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి రామూర్తి గారి ముందు మాట్లాడతారని టెన్షన్గా కనిపిస్తూ ఉన్న ప్రీతి వాళ్ళని చూసి భయంగా, నాన్న ఇంకా మీరు బయలుదేరని అంటుంది. మీ ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తే ఓకే, లేకపోతే మీ పార్టీ అయిపోగానే నాకు కాల్ చేయి అంటారు ఆయన. దివ్యని చూసిన ప్రీతి, శశి, సూర్య దివ్య దగ్గరికి వస్తారు. దివ్య చాలా కంగారు పడుతుంది. కానీ వాళ్ళు దివ్యతో మాట్లాడుతుంటే రామూర్తి గారు, మీ పార్టీ అయ్యాక కాల్ చేయండి నాకు అంటారు. అంతలో శశి ముందుకొచ్చి, అంకుల్ నేను డ్రాప్ చేస్తాను, మీరేం కంగారు పడకండి అంటాడు. అలాగే అని ఆయన వెళ్ళిపోతారు. ఏదో వింత చూస్తున్నట్టుంది దివ్యకి. సూర్యకి దివ్య సిచ్యువేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఆయన దివ్యని బైక్ మీద తీసుకురావడం ఒక మిరాకిల్గా అనిపిస్తుంటే అది మిస్ అవ్వకూడదని వెంటనే సూర్య ఫోటో తీస్తాడు. వాళ్ళ నాన్న డ్రాప్ చేశారన్న సంతోషం దివ్య కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. సూర్య ఆ పిక్ని వెంటనే అనూకి సెండ్ చేస్తాడు. అందరూ లోపలికి వెళ్తుంటే అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అండ్ లవర్స్ ఉంటారు. డ్రింక్, నార్మల్ ఫుడ్, ఇంకా మ్యూజిక్ పెట్టి అంతా డ్యాన్స్ వేస్తుంటారు. దివ్య ఫేస్ సంతోషంతో వెలిగిపోతుంటుంది. ఏంటి దివ్య, ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అని అంటుంది ప్రీతి. చాలా బాగున్నావు కూడా అంటుంది. అవును, ఈ డ్రెస్లో దివ్య చాలా బాగుంది అంటాడు శశి కూడా. దివ్యని ఉడికించడానికి సూర్య, దివ్య కన్నా నువ్వే బాగుంటావు ప్రీతి అంటాడు. అది విన్న దివ్య ఫేస్లో స్మైల్ పోతుంది. అదేంటి సూర్య అలా అంటావు, నువ్వు అసలు దివ్యని సరిగ్గా చూసుండవు, సూపర్ ఫిగర్ దివ్య అసలు అంటుంటే శశి అని పెద్దగా అరుస్తుంది దివ్య. సూర్యకైతే కోపం తన్నుకొస్తుంది. సారీ దివ్య అంటాడు శశి. సరే సరే, చూస్తుంటే మీరందరూ కలిసి పార్టీ మూడ్ని స్పాయిల్ చేసేలా ఉన్నారు, పదండి అని ప్రీతి అందరినీ పార్టీ జరిగే ప్లేస్ వైపు తీసుకెళ్తుంది. నిజంగానే దివ్య చాలా బాగుంది. మెరూన్ కలర్ అనార్కలి డ్రెస్లో మాట్లాడుతుంటే కదిలే అందమైన పెదవులు, ఎటు తిరిగితే అటే కదులుతున్న చెవికి ఉన్న ఇయర్ రింగ్స్, స్టోన్ స్టిక్కర్తో ఏమాత్రం మేకప్ లేకుండా చూడగానే కళ్ళతో పడే అంత నిండుగా ఉంది. అక్కా చెల్లెలు ఎవరు తక్కువ కాదనుకుంటాడు సూర్య. సూర్య సెండ్ చేసిన పిక్ చూసిన అను వెంటనే సూర్య కాల్ చేస్తుంది. సూర్య ఫోన్ కనిపించకుండా తీసుకొచ్చిన ప్రీతి ఇంతలో కాల్ రావడంతో, అందులో బంగారం అని హార్ట్ సింబల్ ఉండడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి అవతల అను సూర్య అని అంటే తను కాస్త బిజీగా ఉన్నాడండి, నీకు తర్వాత తనే కాల్ చేస్తాడని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంత సడన్గా అదంతా విన్న అను కాస్త షాక్ అయి, ఎవరి అమ్మాయి ఇలా చేస్తుంది, అసలు సూర్య ఫోన్ ఎవరికి ఇవ్వడు కదా అనుకొని వెంటనే దివ్య కాల్ చేస్తుంది. ఎందుకు అలా అన్నావు శశి అని అంటున్న దివ్యకి కాల్ వచ్చేసరికి దొరికింది సందు అని, ఇప్పుడే వస్తాను దివ్య అని ప్రీతి దగ్గరికి వెళ్ళిన శశిని వదిలేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది దివ్య. అక్క చెప్పు, ఏం చేస్తున్నావు అంటుంది. ముందు చెప్పవే, నాన్న నిన్ను డ్రాప్ చేశాడా అని అడుగుతున్నాను. అవునక్క, ఊరికే అడిగాను పార్టీకి వెళ్ళనా అని, కానీ తనే నేను డ్రాప్ చేస్తా అని తీసుకొచ్చారు తెలుసా అక్క, మళ్ళీ పార్టీ అయ్యాక కాల్ చేయి వచ్చి తీసుకెళ్తానని కూడా అన్నారు. డ్రాప్ చేయమని ఫ్రెండ్స్కి చెప్పారు. అసలు నేను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదక్క అంటుంది. అవునా, నేనే మిస్ అయ్యానంటుంది. నేనుంటే బాగుండేదంటుందను. అనుని డైవర్ట్ చేయడానికి. అవునక్క, నీకు ఎలా తెలుసు ఇదంతా అంటుంది. అది సూర్య పిక్ పెట్టాడు అంటుంది. అవునా, ముందు చెప్పు, సూర్య ఫోన్ ఎప్పుడు ఎవరి దగ్గర ఉందో, ఆ అమ్మాయిని ఎలా సూర్య లవ్ చేస్తుంది. దివ్య మళ్ళీ ఒకసారి తను విన్నదేంటో సరిగ్గా గుర్తు తెచ్చుకొని, ఏమంటున్నావు అక్క అంటుంది. అది నేను కాల్ చేస్తే తను లిఫ్ట్ చేసింది, తనే నా సూర్య లవర్ అంటున్నాను. ఎలా ఉంటుందో ఒకసారి పిక్చర్ పెట్టవే చూస్తాను అంటుంది. ఏమని తను అంటుంది దివ్య. సూర్య ఉన్నాడా అక్కడ అంటే, ఏ అని అంటే ఇవ్వు అంటున్నాను.
సూర్యకి ఫోన్ ఇస్తుంది. దివ్య ఇస్తుందంటే అను అర్థమైంది. సూర్య హలో అంటాడు. హలో సూర్య, మా నాన్న నిజంగా దివ్యని డ్రాప్ చేసి వెళ్ళారా? నమ్మలేకపోతున్నానంటుంది. అవును నేను కూడా అంటాడు. ఏంటి సార్, మీ లవర్‌ని ఎప్పుడు పరిచయం చేస్తారు నాకు అంటుంది. నా లవరా అంటాడు. నాకు తప్ప ఎప్పుడు నీ మొబైల్ ఎవరికి ఇవ్వను నువ్వు. ఇప్పుడు ఇచ్చావంటే నీకు తనంటే అంత స్పెషల్ అనే కదా! అప్పుడు చూస్తాడు తన మొబైల్ ప్రీతి చేతిలో ఉండడం. నిజంగానే సూర్య అనుకి తప్ప ఎవరికీ తన థింగ్స్ ఏమీ ఇవ్వడు. అది గుర్తొచ్చిన దివ్య తన ఫోన్ ప్రీతి దగ్గర ఉండడం చూసి బాధతో నువ్వు మాట్లాడని అక్కడి నుంచి అందరూ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. అను, నీతో చాలా మాట్లాడాలి, కలిసినప్పుడు చెప్తాను. అప్పటిదాకా నువ్వేదేదో ఊహించుకోకు అంటాడు సూర్య. నేను ఎవరినైనా లవ్ చేస్తే ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి కన్నా ముందు నీకే చెప్తాను. నీకు నచ్చితేనే తనకు చెప్తానంటాడు. ఎందుకు సూర్య, నువ్వు నాకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. నేను నీ లైఫ్‌లో లేను సూర్య అనేది నువ్వు గుర్తిస్తే నీ లైఫ్‌లోకి ఇంకొకళ్ళు వస్తారు. నా లైఫ్‌లో లేవంటే అది ఓన్లీ నా వైఫ్‌గా లేవు. నేను నీకిచ్చే అభిమానం, ఇష్టం, గౌరవం అవేమీ తక్కువ అను. అలానే మీ లైఫ్‌లోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నాకు తెలుసు నువ్వు కార్తీక్‌ని ఎంతగా ఇష్టపడుతున్నావో. తనతో మాత్రమే ఇకపైన నీ జీవితం. తనెలా ఉన్నా సరే నీ మనసు తననే కోరుకుంటుంది. నేను నిన్నెప్పుడూ గౌరవిస్తానను. అయినా నీ పెళ్ళైపోయిన తర్వాత మళ్ళీ నీ లైఫ్‌లోకొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టే రకాన్ని కాదు నేను. నాకు నువ్వేంటో తెలుసురా! నీ మనసుని నేను అర్థం చేసుకోగలను. సరే సరే ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి గురించి చెప్పు అంటే, నా గురించి కార్తీక్ గురించి మాట్లాడతావెందుకు? నాకు నీ గురించి తెలుసు కదా! మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సూర్య. ఆ అమ్మాయిని ఎప్పుడు చూపిస్తావు? నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తాను. కానీ తను నాకు ఖచ్చితంగా నచ్చుతుందంటున్నాను. అదే మాట తనని చూసాక చెప్పు అంటాడు సూర్య. అలాగే చెప్తాను. సరే పిక్ చూసావా? ఉంటాడు అని అంటాడు సూర్య. అది చూసే కాల్ చేశాను సూర్య. ఏంటిది మా నాన్న ఇలా మారిపోవడం? నాకేం అర్థం కావట్లేదు. కానీ నేను మిస్ అయ్యాను. నాన్న బైక్ మీద వెళ్ళే అదృష్టం దివ్యకే ఉంది కాబోలు అంటుంది. దివ్యని యాక్సెప్ట్ చేస్తే నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు కదా అను. ఎందుకలా అనుకుంటావు? ఒకరోజు వీలు చూసుకొని మీ ఇంటికి వెళ్ళు. అప్పుడు నీకే అర్థమవుతుంది కదా అంటాడు సూర్య. అలాగే సూర్య, వెళ్తాను. సరే మీరు పార్టీ ఎంజాయ్ చేయండి. బాయ్ దివ్య, జాగ్రత్త. ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళు. అయినా నీకు చెప్పక్కర్లేదనుకో అంటుంది. అందరితో మాట్లాడుతున్న దివ్య దగ్గరికి వెళ్ళి ఇదిగో ఫోన్ అని ఇస్తాడు. దివ్య ఫోన్ నీ దగ్గర ఉందేంటి అని ప్రీతి ఒక్కసారిగా అడుగుతుంది. అసలు నువ్వు నా ఫోన్ ఎందుకు తీసుకెళ్ళావు? నా పర్మిషన్ లేకుండా నేను నీకు ఇవ్వలేదు కదా ఫోన్. లేకపోతే కాల్ చేయాల్సి దివ్య ఫోన్ తీసుకున్నాను అని అంటాడు సూర్య. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నా మొబైల్ తీసుకోవద్దు ప్రీతి. నా మొబైల్, నా పర్సనల్ థింగ్స్ ఎవరు తీసుకున్నా నాకు నచ్చదు. తీసుకోవడమే కాకుండా కాలొస్తే ఎలా ఆన్సర్ చేస్తావు? సారీ సూర్య, నేను పేరు చూడకుండా మాట్లాడేశాను. అను అని నాకు తెలీదు అంటుంది ప్రీతి. అను చేసిందని నేను నీకు చెప్పలేదు కదా అంటాడు సూర్య. పెద్ద గొడవకే దారి తీస్తుందని అర్థమైంది. ఎలాగో సరిచెయ్యాలని. అదేంటి ప్రీతి, తన ఫోన్ కూడా నీ దగ్గర ఉండకూడదా అని అడుగుతుంది దివ్య. సారీ ప్రీతి, ఏదో టెన్షన్‌లో అరిచేశాను. ఇంకెప్పుడు అలా అననులే అంటాడు సూర్య. దివ్య చిన్నగా నవ్వుకొని అసలు అలా ఎలా చేస్తావు సూర్య? నీకసలు ఎవరిని బాధ పెట్టడమే తెలియదు అని అనుకుంటుంది. నిజంగానే అక్కని నువ్వు పెళ్లి చేసుకొనుంటే చాలా బావుండేదేమో కానీ మీ ఇద్దరు సెట్ అవ్వరేమో. ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా ఉంటారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకొని ఉంటే ఒకరి కోసం ఒకరు జీవితాంతం సాక్రిఫైసెస్ చేస్తూనే ఉండేవారు. అందుకే మీ పెళ్లి అవ్వలేదేమో అని అనుకుంటుంది దివ్య తన మనసులో. అయినా అక్కకి కార్తీక్ బావే కరెక్ట్. ఏది చెప్తే అది వింటుంది. ఎందుకో వాళ్ళు పర్ఫెక్ట్ కపుల్‌లా ఉంటారు. ఒకరి కోసం ఒకరిలాగా అనుకుంటుంది. ఏదో ఊహల్లో ఉన్న దివ్యని చూసి కలిపి ఏంటి ఆలోచిస్తున్నావు దివ్య? పద, అక్కడ అందరూ డాన్స్ చేస్తున్నారు. మనిద్దరం కూడా వెళ్దామని అంటుంది. అమ్మో డాన్స్ నా వల్ల కాదంటుంది దివ్య. ప్రీతి మనం చేద్దామా డాన్స్ అంటాడు సూర్య. పద అని ఇద్దరు వెళ్తారు. అది చూసిన దివ్య ఒక సైడ్‌కి వెళ్ళి కూర్చొని సాంగ్స్ వింటూ అందరిని చూస్తూ సూర్య గురించి మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అంత వద్దు అన్నా సూర్య ప్రీతి వెళ్ళిన వైపు కళ్ళు వెళ్తుంటాయి. స్టెప్పులు వేసి దివ్య చూస్తుందా లేదా అని గమనిస్తుంటాడు సూర్య. ఇదిగో నీ కూల్ డ్రింక్ అని తను డ్రింక్ తెచ్చుకొని అక్కడ పెడతాడు దివ్య పక్కన కూర్చొని. దివ్య చూడడం చూసి ఇంకా స్టెప్స్ వేస్తున్న సూర్య మీద చాలా కోపం వస్తుంది. టేబుల్ మీద పెట్టి ఉన్న డ్రింక్‌ని చూసి వెంటనే తీసుకొని గడగడ తాగేస్తుంది. ఈ దివ్య డ్రింక్ చేస్తావా? చేస్తావని తెలిస్తే నీకు కూల్ డ్రింక్ తెచ్చేవాడిని కాదంటాడు. అప్పుడు తెలిసింది కదా, వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకురా అని అంటుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న సూర్య నవ్వుకొని ఇంకో 2, 3 స్టెప్స్ వేస్తూ ప్రీతి నడుము మీద చెయ్యి పోనిస్తాడు. అనుకోకుండానే దివ్య కళ్ళలో నీళ్ళొస్తాయి. దివ్య మనసు ముక్కలైపోతూ ఉంటుంది. తనే ఇదంతా కోరుకుంది. సూర్య, ప్రీతి ఒక్కటవ్వాలని అనుకుంది. కానీ ఇప్పుడు అది కళ్ళ ముందు కనిపిస్తుంటే అస్సలు భరించలేకుంది. అదంతా చూస్తున్న దివ్య కోపంతో, బాధతో ఏం చేయలేని పరిస్థితిలో ఇంకో గ్లాస్ డ్రింక్ తాగుతుంది. ఇంకా డ్రింక్ ఎక్కువవుతుందని అర్థమైన సూర్య ఇంకా చాలని ప్రీతిని తీసుకొని దివ్య వాళ్ళ దగ్గరికొచ్చి కూర్చుంటాడు. దివ్య సైలెంట్‌గా తలదించుకొని ఉంటే అక్కడే ఉన్న శశి, సూర్య, ప్రీతి డ్రింక్ చేస్తుంది తెలుసా దివ్య అని
నేను షాక్ అసలు అంటాడు. అవునా, నువ్వు డ్రింక్ చేస్తావా దివ్య? అలవాట్లేదు, ఇప్పుడే తాగటం అంటుంది దివ్య చిన్నగా తలెత్తకుండా. అలాగే నేను కూడా తాగుతాను శశి. ఎక్కడుందో చెప్పని శశి వెనకే డ్రింక్ తెచ్చుకోవడానికి వెళ్తుంది ప్రీతి. సూర్య దివ్యకు ఆపోజిట్గా కూర్చుంటాడు. ఏంటి దివ్య, నువ్వు డ్రింక్ చేయడం ఏంటి? ఏమైంది నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని అంటాడు. అసలు ఇదంతా అనుకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో తెలుసా నీకు? నిజమే, అక్కకి కానీ నాన్నకి కానీ తెలిస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచించి, అయ్యో అవును, నేను అసలు సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాన్న ఇంట్లోనే ఉంటారు. ఆయన నన్ను ఇలా చూస్తే ఏంటి నా పరిస్థితి అని బయటకు అంటుంది. అదే కదా, అంత పరధ్యానంగా మందెందుకు తాగుతున్నావు నువ్వు అని అంటాడు సూర్య. ఈ మధ్య అసలు చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు దివ్య. ఏమైంది నీకు? హ్యాపీగా అల్లరిగా ఇంతకు ముందులాగా లేవు. ఏదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడు సైలెంట్గా బాధపడుతూ కూర్చుంటున్నావు. ఏమైంది నీకు అని అంటాడు. సరే పద, ఫుడ్ తిందామని అందరూ వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని భోజనం ఆర్డర్ చేస్తారు. దివ్య ఏం తినకుండా ప్లేట్లో అవి ఇవి పెట్టుకొని కెలుకుతూ ఉంటుంది. అది గమనించిన సూర్య, ఇదిగో ఈ డెజర్ట్ చాలా బాగుంది ప్రీతి, తిను అని అంటూ స్పూన్తో తనకి పెడతాడు. సూర్య తనకి తినిపిస్తున్నాడని ఆనందంతో ప్రీతి అది విషమైనా సరే తినేద్దామని అన్నట్టుగా వెంటనే నోరు తెరిచి తినేస్తుంది. కానీ దివ్యకి అసలు అక్కడి నుంచి పక్కకు వెళ్ళి గట్టిగా అరవాలని ఉంది. అంత తాగింది కూడా దిగిపోతున్నట్లుగా అనిపిస్తోంది దివ్యకి. ఏమీ తినకుండా కన్నీళ్లు రాకుండా బిగపట్టి కూర్చుంటుంది. శశి కూడా నువ్వు తిను దివ్య అని స్పూన్తో పెట్టబోతుంటే, నాకొద్దు శశి ప్లీజ్, అసలు ఏం తిన్నా వామిటింగ్ వచ్చేలా ఉంది నాకు, నేను తినను అని వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంది. ప్రీతికి పెట్టిన స్పూన్ పక్కన పెట్టేస్తాడు సూర్య. అది చూడని దివ్య అదే స్పూన్తో సూర్య కూడా తింటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. హ్యాండ్ వాష్కి వెళ్ళిన దివ్య ఒకే స్పూన్తో తింటున్నారు. అసలు అంత అవసరం ఏంటో? ఏ నువ్వు పెట్టకపోతే తను తినలేదా ఏంటి అని అను అద్దంలో చూసి తనతో తనే చెప్పుకుంటూ ఉంటుంది. నేనేంటిలా జెల్సీ ఫీల్ అవుతున్నాను, వాళ్ళిద్దరిని కలపాలని నేనే కదా అనుకున్నది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఇప్పుడు నేనేం చెయ్యాలి? మనసు ఒకటి చెప్తోంది, మైండ్ ఇంకొకటి చెప్తోంది. సూర్య బాగుండాలని మనసు ఎంత చెప్తుందో తనకి దగ్గరగా ఉండమని కూడా అంతే చెప్తుంది. ఏంటో అని అనుకొని దివ్య బయట వాళ్ళ దగ్గరికి వస్తుంది. అందరూ కూడా తింటూ ఉంటే ఏమీ తినలేదు కదా, ఈ బటర్ మిల్క్ అయినా తాగు అని సూర్య బటర్ మిల్క్ని ఇస్తాడు దివ్యకి. అలాగే ఇంకో 2 గ్లాసుల్ని కూడా తెప్పించి శశికి ప్రీతికి కూడా ఇస్తాడు. అప్పటికే డ్రింక్ చేశాడని తన మీద కోపంగా ఉన్న సూర్య ఎక్కడ మళ్ళీ తిడతాడో అని కొంచెం సిప్ చేసి వదిలేస్తుంది దివ్య. అందరూ కూడా ఫుడ్ తినేసి హ్యాండ్ వాష్కి వెళ్తే దివ్య అక్కడే ఉంటుంది. అప్పుడే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన సూర్య, దివ్య ఎందుకని ఏమీ తినలేదు నువ్వు అని అడుగుతాడు. ఏమీ తినాలని లేదు సూర్య అని అంటుంది దివ్య. కాస్త కర్డ్ రైస్ అన్నా తిను, ఏమీ తినకుండా ఉంటే నీకు ఇప్పుడు చాలా ఇబ్బంది పడతావు నువ్వు అని తన కోసం తీసుకున్న కర్డ్ రైస్ని తీసి దివ్యకి ఒక ముద్ద పెడితే అది తిని సూర్య వైపే చూస్తుంది. ఏమైంది అని అంటే ఏమీ లేదని ఇంకో 2 ముద్దలు తిని చాలు ఇంకా 2 ముద్దలు అని అంటూ ఇంకాస్త తినిపించాక చాలు అని అంటూ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళమని పంపిస్తుంది దివ్య. సూర్య వెళ్ళిపోతుంటే ఇంకా కంట్రోల్ చేసుకోలేక దివ్య ఏడుస్తూ ఉంటుంది. వెనక్కి తిరగకపోయినా అది గమనించిన సూర్య, మత్తులో కూడా ప్రేమని దాచేస్తున్నావే, నీ పని ఇలా కాదు అని అనుకుని హ్యాండ్ వాష్ చేసుకొని తిరిగి అక్కడికి వస్తాడు. అందరూ కలిసి కారులో స్టార్ట్ అవుదామని అనుకుంటారు. శశి కూడా కాస్త డ్రింక్ చేస్తాడు. నేను తీసుకొస్తాను దివ్య, చాలా మత్తుగా ఉన్నావు నువ్వు అని అంటూ దివ్యని పట్టుకోపోతాడు శశి. లేదు శశి, నువ్వు కూడా డ్రింక్ చేసి ఉన్నావు, వద్దు అని అంటూ దివ్యని నేను తీసుకొస్తాను, మీరిద్దరూ వెళ్ళి ప్రీతి స్కూటీ కూడా ఇక్కడే పెట్టి కారులో కూర్చోండి అని మనం వెళ్దామని అంటాడు సూర్య. అలాగే సూర్య, ప్రీతిని, శశి ఇద్దరు కూడా ముందుకి వెళ్తారు. మళ్ళీ ఇద్దరు ముందు వెళ్తూ ఉంటే సూర్య దివ్యాన్ని తీసుకుని తన వెనకే వస్తాడు. రాక్షసి అని అంటే ఒక్కసారిగా సూర్య భుజంపై వాలిపోతుంది దివ్య. ఏయ్ దివ్య అని అంటుంటే పడిపోతుంది. వీళ్ళు కాస్త ముందుకి నడుస్తూ ఉండడంతో అక్కడ ఎవరూ కూడా ఉండరు. ఏమైందని కంగారుగా దివ్య దివ్య అని అంటూ కదుపుతాడు సూర్య. అయ్యో సారీరా, నేను అలా డాన్స్ చేసి ఉండకపోతే నువ్వు ఇలా తాగేదానివే కాదు కదా అని అనుకుంటాడు సూర్య. దివ్య ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని దివ్య బలవంతంగా మూసుకుపోతున్న తన కళ్ళను తెరుస్తూ సూర్యని చూసి ఒక్కసారి సూర్య ఫేస్ని తడిమి ఉన్నట్లుండి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఏయ్ ఏమైంది రాక్షసి అని గట్టిగా హగ్ చేసుకుంటాడు సూర్య. అయినా ఏడుపు ఉధృతి పెరిగిపోతూ ఉంటుంది. దివ్య, ఇటు చూడు, ఎందుకే ఇప్పుడు ఏడుస్తున్నావు? నేను నిన్న పక్కనే
ఉన్నాన్రా, ఒకసారి ఇటు చూడు అని లేపుతూ ఉంటే అలాగే ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. చాలా బాధగా అనిపించి దివ్యని 2 చేతుల్లోకి తీసుకొని కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ముందు సీట్‌లో తనను కూర్చోపెడతాడు. అప్పుడే అక్కడికొచ్చిన ప్రీతి, శశి దివ్యని అలా చూసి "ఏమైంది సూర్య" అని అడుగుతారు. అది తను కళ్ళు తిరిగి పడిపోయింది. తనకి డ్రింక్ సరిపడలేదనుకుంటా. సరే శశి, నువ్వు వెళ్ళి డ్రైవ్ చెయ్యి అని అంటుంది ప్రీతి. ఎక్కడ సూర్య దివ్య పక్కన కూర్చుంటాడేమో అని అనుకుని, లేదు ప్రీతి, శశి కూడా డ్రింక్ చేసున్నాడు. తను డ్రైవ్ చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. మీరందరూ కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తానంటాడు సూర్య. ఇంకా చేసేదేమీ లేక అందరూ కూడా సైలెంట్‌గా ఎక్కుతారు. దివ్య, సూర్య పక్కనే ఉండేసరికి ఇద్దరు కూడా వెనక్కి కూర్చుంటారు. కానీ ఇద్దరికీ బాగా జలసీ వస్తూ ఉంటుంది. ముందు ప్రీతిని ఇంట్లో డ్రాప్ చేసి తర్వాత శశిని దింపడానికి వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉంటే, ముందు దివ్యని డ్రాప్ చేద్దాం సూర్య అని అంటాడు శశి. లేదు, నువ్వు వెళ్ళిపో, నేను తనని డ్రాప్ చేస్తానులే అంటాడు. చూడు శశి, వాళ్ళ ఇంటి దగ్గర ఆపి, సరే దివ్య జాగ్రత్త సూర్య అని శశి దిగుతాడు. నీకన్నా ముందు అది నాకు ముఖ్యమని మనసులో అనుకొని కార్ స్టార్ట్ చేస్తాడు. ప్రీతితో డ్యాన్స్ చేసినంతసేపు సూర్య కాలేజీలో దివ్యతో డ్యాన్స్ చేసినదే గుర్తొస్తూ ఉంటుంది. నేనప్పుడు అనుని అయితే ముట్టుకుంది, ముద్దు పెట్టుకుంది, నిన్నే అన్నీ షేర్ చేసుకుంది నీతోనే. ఎందుకు మనిద్దరం ఇలా అనుకోకుండా ముడిపడిపోయామో అర్థం కావటం లేదు దివ్య. అసలు ఎప్పుడు నా ప్రేమ అను నుండి నీ వైపుకి మారిపోయిందో కూడా నాకు తెలియదు. కానీ ఎప్పుడు నీ నవ్వు చూడాలని ఉంది. ఇదివరకటి దివ్యని నేను చూడాలని ఉంది. నా అనుని నాకన్నా ఎక్కువగా ఇష్టపడే నువ్వంటే నాకు ఇష్టమే కాదు, చాలా చాలా ఇష్టం. అది ప్రేమ అని ఇప్పుడు అనిపిస్తోంది. నీతో ఎవరైనా క్లోజ్‌గా ఉంటే అస్సలు భరించలేను. ఆ శశిగాడు నీ పక్కనే ఉంటుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను తెలుసా? పద్దాక నా ప్లేస్‌లో ఉండి కేర్ చేస్తూ ఉంటే పట్టరాని కోపంగా వస్తుందే రాక్షసి. నా మీద ఉన్న ప్రేమ నాతో చెప్పకుండానే దాచేస్తున్నావనే కోపంతో నీతోనే చెప్పించాలని నేను ప్రీతికి దగ్గరైతే, నువ్వేమో జెలసీతో తనని తిట్టి నీ ప్రేమని చెప్తావనుకుంటే దాన్ని నాకు అంటగట్టాలని చూస్తున్నావు. అసలు ఆ రోజు నాకు తెలిసిన ఆ వర్క్ నువ్వు చేస్తావని రాలేదని అన్నాను. కానీ ఆ ప్రీతి బయటకు తీసుకొని వెళ్ళింది. సరేలే అని నీకోసం స్వీట్స్ తెస్తే నువ్వు అవి తినకుండా అలాగే ఉంచావనే కోపంలో అవి తీసుకుంటే ఇవి నావి అని నువ్వు గొడవ పడతావేమో అనుకుంటే సైలెంట్‌గా వాటిని ఇచ్చేశావు. ఎంత కోపం వచ్చిందో తెలుసా? చెంప పగలగొడదామని అనిపించిందే రాక్షసి అని అనుకుంటాడు మనసులో. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.